పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్లో సగం రాష్ట్రానికి కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ, సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, సిపిఎం పట్టణ నాయకులు వంగా గోపి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన వర్గం సముద్రాల సుందర్రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధం బూచిని చూపించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని, దానివల్ల నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, 4 దఫాలుగా లీటర్కు 8 రూపాయల చొప్పున ధరలు పెంచడం వలన రవాణా శాఖ పెరిగిపోయిన సరుకు ఉత్పత్తి ఖర్చు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిని ఉపాధి అవకాశాలు వేగంగా పడిపోతున్నాయని వారు అన్నారు. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాబు సుభాని, యేసుపాదం, సుందర్రావు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1 నుండి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళన చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు జంగారెడ్డి ధర్మన్న స్మారక భవనంలో సమావేశం అయ్యాం. ప్రధానంగా ఏంటంటే దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచివేశారు. 4 దఫాలుగా లీటర్కి 8 రూపాయలు చొప్పున పెంచివేయడం వల్ల రవాణా రంగం ఖర్చులు పెరిగి ఫ్యాక్టరీల్లో సరుకులు తయారు చేసే ఉత్పత్తుల రేట్లు పెరిగి విపరీతమైనటువంటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది యుద్ధం బూత్ చూపించి కేంద్రం నాటకాలు ఆడుతుంది. ఎందుకనంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రష్యా మనకి అండదండగా ఉంది. ఇప్పుడు అది అంతకుముందు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యాగా మారింది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎక్కువ రష్యా నుంచి తక్కువ రేటుకి మనం దిగుమతి చేసుకున్నాం. యుద్ధ కాలాల్లో కూడా రష్యా మనకు అండగా ఉండేది. ఈరోజు మన భారతదేశం అనుభవం చేసుకుందంటే రష్యా సహకారం వల్లనే మనం అనుభవం చేయగలిగాం. అంతేకాకుండా ఈ పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ అంతర్జాతీయ మార్కెట్ కంటే 30% తక్కువగా మనకి మొన్నటిదాకా అమ్మేది. అటువంటిది కాదని చెప్పి అమెరికా వాడు ఆదాని చేసిన తప్పుకి మన భారతదేశాన్ని బెదిరిస్తే భారతదేశంలోని బీజేపీ ప్రధానమంత్రి మోడీ అమెరికాకి లొంగి రష్యాలో ఉన్నటువంటి ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకొని ఆయిల్ దిగుమతిని ఆపు చేసి అమెరికా నుంచి ఎక్కువ రేటుకి మనం దిగుమతి చేసుకోవడం వల్ల ఈరోజు ఇక్కడ రేట్లు పెంచుతున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. భారత ప్రజల్ని అమెరికాకి తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా కృష్ణా గోదావరి బేసిన్లో మనకి గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. అది అంబానీకి కట్టబెట్టారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఆ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రానికి సగం ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాం. నా పేరు వంగా గోపి, సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద అధిక భారాలు, పెట్రోలు, డీజిలు, అదే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచేసి ప్రజల్ని దైనందిన దీనస్థితిలోకి నెట్టేసే పరిస్థితులు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు,
ఏదైతే పిలుపునిచ్చారో అందులో భాగంగా జంగారెడ్డి పట్టణంలో ఉన్న వామపక్షాలు ఐక్య కార్యాచరణగా ఈరోజు ఏకమయ్యి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు